హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనం ఈ క్లాస్లో భాగంగా ఏపీపీఎస్సికి సంబంధించి కరెంటు పాలిటీ మనం చూస్తాం. ఓన్లీ డిసెంబర్ మంత్లో భాగంగా ఏవైతే కరెంటు పాలిటీ అంశాలు ఉన్నాయో అవి చూస్తాం. దాంతోపాటు మనకి జిఎస్ లింకప్ అంశాలు కూడా చూస్తాం. ఇప్పటి నుంచి మనము పాలిటీకి సంబంధించి ఈ దాదాపు డిసెంబర్ అంటే జనవరి 2024 నుంచి డిసెంబర్ వరకు మంత్ వైజ్గా డిస్కస్ చేద్దాం కరెంటు పాలిటీ అని చెప్పేసి. మనకు ఒక్కొక్క వీడియోలో ఒక మంత్ అనేది చేస్తాం. దాన్ని బట్టి మీరు ఫాలో కావచ్చు. ఎట్లా చేద్దామంటే ఫస్ట్ డిసెంబర్, దాని తర్వాత నవంబర్, దాని తర్వాత అక్టోబర్, దాని తర్వాత సెప్టెంబర్, అట్లా మనం బ్యాక్కి వెళ్దాం. ఓకే, అట్లా మనకి ఈజీ అవుతుంది. రైట్, ఇప్పుడు దీంట్లో భాగంగా మనకు డిసెంబర్లో దాదాపు ఒక 10 అంశాలు ఉండొచ్చు. ఓకే, అట్లా 10 అంశాలు డిస్కస్ చేసి మనం దానికి సంబంధించిన జిఎస్ పాయింట్స్ కూడా డిస్కస్ చేస్తాం. ఓకే, ఈ పీడిఎఫ్ మీకు ధృవ స్టడీ సర్కిల్ అని చెప్పేసి మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్ విన్న తర్వాత మీరు పీడిఎఫ్ను కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక్కడ మనకు న్యాయమూర్తుల అభిశంసనం అని చెప్పేసి వార్తల్లో ఉంది. జనరల్గా మనకు ఎందుకు వార్తల్లో ఉందంటే మైనార్టీలకు వ్యతిరేకంగా మనకు ఒక వివాదాస్పదమైన ప్రకటన అనేది చేయడం జరిగినందుకు మనకు అలహాబాద్ హైకోర్టు అనేది న్యాయమూర్తి శేఖర్ కుమార్ యాదవ్పై రాజ్యసభలో మనకి అభిశంసన తీర్మానం అయితే ప్రతిపాదించింది. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఒక హైకోర్టు న్యాయమూర్తిని ఏ విధంగా అభిశంసన చేస్తామని చెప్పేసి మనం ఆల్రెడీ చదువుకుంటాం. మనకి ఆర్టికల్ 61 మనకి చెప్తుంది ప్రెసిడెంట్ రిమూవల్ చేస్తారని చెప్పేసి. కాకపోతే దానికి ప్రాసెస్ ఉంటుంది, అభిశంసన అనేది ప్రాసెస్ ఉంటుంది. మనము జిఎస్లో భాగంగా చూస్తే ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మనకి ఫస్ట్ అక్కడ ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అని చెప్పేసి ఒకటి, కెపాసిటీకి సంబంధించి అంటే అసమర్థతకు సంబంధించి ఇవి 2 ప్రూవ్ అయితేనే మనకి వాళ్ళు తొలగించడానికి అవకాశం ఉంటుంది. ఆర్టికల్ 61 ప్రకారం ప్రెసిడెంట్ తొలగిస్తాడు. అయితే ప్రక్రియ అనేది న్యాయమూర్తుల విచారణ చట్టం మనకు 1968కి సంబంధించి మరియు న్యాయమూర్తుల విచారణ నియామకాలు 1969 వివరణ 1 ప్రకారం మనకు తీర్మానం అయితే జనరల్గా అభిశంసనం ఏ విధంగా ఉంటుందంటే ఎల్ఎస్లో మనకు 100 మంది తీర్మానం సంతకాలు చేయాలి. ఆర్ఎస్లో అయితే మనకు 50 మంది సంతకాలు ప్రతిపాదన కోసం మనకి సంతకాలు చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత మనకు రాజ్యసభలో అయితే చైర్మను, లోక్సభలో అయితే స్పీకరు వాళ్ళు ఈ ప్రతిపాదనను ఓకే అనుకుంటే అప్పుడు విచారణకు సంబంధించిన కమిటీ ఏర్పాటు చేస్తారు. మరి ఈ విచారణ కమిటీలో మెంబర్స్ ఎవరు ఉంటారు అంటే మనకు సిజేఐ ఉండొచ్చు, అదేవిధంగా లేదా ఒక సుప్రీంకోర్టు జడ్జి ఉండొచ్చు. అతనితో పాటు మనకి హైకోర్టు జడ్జి, హైకోర్టు సిజేఐ, అదేవిధంగా మళ్ళీ ఒక న్యాయ నిపుణుడు, ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది న్యాయ నిపుణుడు. వీళ్ళు ముగ్గురు విచారణ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ విచారణ కమిటీ విచారణ చేసి ఓకే అయితే పార్లమెంట్ అనేది దాన్ని ఏ విధంగా అంటే మొత్తం సభ్యులలో మెజారిటీ సభ్యులు అంటే ప్రత్యేక మెజారిటీతో దీన్ని ఆమోదం తెలిపాల్సి ఉంటుంది. ఓకే, పార్లమెంట్ అనేది ప్రత్యేక మెజారిటీతో ఆమోదం తెలిపాల్సి ఉంటుంది. ఒకవేళ ఆమోదం తెలిపినట్లయితే మనకి ఫస్ట్ మనకి ఆమోదం తెలిపినట్టయితే ప్రెసిడెంటు వారిని తొలగించడం జరుగుతుంది. కాకపోతే జనరల్గా ఇప్పటివరకు మనకు ఎవరు తొలగించబడలేదు జడ్జెస్. సో కాకపోతే ఇంతకుముందు మనకు వి రామస్వామి అని చెప్పేసి, సౌమిత్ర సీన్ అని చెప్పేసి, కే గాంగిల్ అని చెప్పేసి, సివి నాగార్జున, దీపక్ మిశ్రా వీళ్ళు మనకి ఇంతకుముందు సేమ్ ఇదే విధంగా వాళ్ళు అభిశంసన అయితే ప్రతిపాదించడం జరిగింది అని చెప్పేసి చూసుకోవాలి. మరి ఇంకొక అంశం చూస్తే రెండో అంశం మనకి ఫస్ట్ అంశం ఏం చూసినాం, న్యాయమూర్తుల యొక్క అభిశంసన అని చెప్పేసి వార్తల్లో ఉంది. రెండో అంశం చూస్తే మనకు జమిలీ ఎన్నికల కోసం జేపీసీ అని చెప్పేసి రైట్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దేనికోసం అంటే 129 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అనేది మనం అధ్యయనం చేయడం కోసం. ఈ జేపీసీ చైర్మన్ వచ్చేసి మనకు పిపి చౌదరి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. మనకు గడువు ఇవ్వడం జరిగింది 2025 బడ్జెట్ సమావేశం వరకు, లాస్ట్ డే వరకు కూడా దీనికి గడువు ఉంటుంది, అప్పట్లోగా సమర్పించాలి. దేనికి సంబంధించి 129 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్. 129 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఏం తెలుపుతుందో మీరు కామెంట్లో సెక్షన్ చేయండి, కామెంట్లో మీరు కామెంట్ చేయండి. రైట్, నెక్స్ట్ ఎన్హెచ్ఆర్సి చైర్మన్ మనకి నియామకం పొందడం జరిగింది. మరి ఎన్హెచ్ఆర్సి చైర్మన్గా ఎవరు అంటే వి రామసుబ్రహ్మణ్యం అని చెప్పేసి. ఇక్కడ ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. ఈ ఎన్హెచ్ఆర్సి యాక్ట్ అనేది 1993 ప్రకారం స్థాపించబడింది ఎన్హెచ్ఆర్సి. ఈ ఎన్హెచ్ఆర్సిలో మనకు సభ్యులు ఎవరు ఉంటారో చూసుకుంటే 1+5 మెంబర్స్ ఉంటారు. చైర్మన్ వచ్చేసి మనకు జనరల్గా రిటైర్డ్ సిజేఐ లేదా సుప్రీంకోర్టు జడ్జి ఉండొచ్చు. మరి మెంబర్స్ ఎవరు ఉంటారంటే ఇక్కడ మనకు జనరల్గా
హ్యూమన్ రైట్స్ గురించి నాలెడ్జ్ అయితే ఉన్నవాళ్ళు, అదేవిధంగా ఒక ఉమెన్ అయితే ఉండడం జరుగుతుంది సభ్యుల్లో. మరి వీళ్ళను ఎన్నుకునే ఒక కమిటీ ఉంటుందండి, ఎంపిక కమిటీ అంటే ఎన్హెచ్ఆర్సీ యొక్క సభ్యులను ఎన్నుకునే కమిటీ ఉంటుంది. దాని తర్వాతనే అది ఫైనలైజ్ చేసిన తర్వాత మనకు రాష్ట్రపతి అనేది నియామకం చేయడం జరుగుతుంది. అయితే ఎంపిక కమిటీలో మనకు పిఎం, అదేవిధంగా లోక్సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు, మరి మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్, అదేవిధంగా వీళ్ళు మనకి ఎంపిక కమిటీ సభ్యులు. జనరల్గా మనకు ఒకసారి ఎంపికైన తర్వాత ఎన్హెచ్ఆర్స్కి మనకు ఇంకొకసారి కూడా మనకి రీఅపాయింట్మెంట్ అనేది కావచ్చు, కానీ నాట్ ఎలిజిబుల్ ఫర్ గౌట్ జాబ్స్. అంటే ఒక్కసారి ఎన్హెచ్ఆర్సీగా సభ్యులు కానీ చైర్మన్ కానీ చేసిన తర్వాత మళ్ళీ మనకు వేరే గౌట్ జాబ్స్కి ఎలిజిబిలిటీ అయితే ఉండదు. పదవి కాలం చూసుకుంటే మనకి 3 సంవత్సరాలు లేదా 70 years వచ్చేంతవరకు పదవిలో కొనసాగవచ్చు. అంటే ఒక నియామకం పొందిన తర్వాత 3 years పాటు చేయొచ్చు, లేదు ఆ 3 years లోపే ఒకవేళ 70 years క్రాస్ అయినాయి అనుకోండి, ఆ లోపే వాళ్ళ పదవి కాలం అనేది ముగుస్తుంది. ఇక్కడ మనము ఎక్స్ అఫీషియోగా మనకి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీకి, NC/STకి, NC/BCకి, అదేవిధంగా నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్కి, NC/PCR-కి, ఓకే, నేషనల్ కమిషన్ మైనార్టీ, PWD చీఫ్ కమిషన్, వీటన్నిటికీ ఎక్స్ అఫీషియోగా వీళ్ళు మెంబర్గా మాత్రం ఉండడం జరుగుతుంది. ఎవరు? NHRC చైర్మన్. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అది మనకు 3వ అంశం. 4వ అంశం వచ్చేసి మనకు వార్తల్లో ఉంది ప్రొటెక్టెడ్ ఏరియా రెజ్యూమే అని చెప్పేసి. ప్రొటెక్టెడ్ ఏరియా రెజ్యూమే, ఓకే. ఇక్కడ మనకు ప్రొటెక్టెడ్ ఏరియా రెజ్యూమే అంటే మనకు మణిపూర్ కావచ్చు, నాగాలాండ్ కావచ్చు, అదేవిధంగా మనకి ఈ మణిపూర్ నాగాలాండ్ సంబంధించి కేంద్ర హోంశాఖ ఈ PAR అని చెప్పేసి, PAR అంటే మనకు ఫారినర్ సంబంధించి ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఆర్డర్ అని చెప్పేసి మనకి దాన్ని పునరుద్ధరించడం జరిగింది. అది 2011లో జనరల్గా ఎత్తివేయడం జరిగింది. ఇది మనకు దేనికోసము అంటే వ్యూహాత్మకంగా లేదా సున్నిత ప్రాంతాల్లోకి విదేశీయులు ప్రవేశాన్ని నియంత్రిస్తుంది. ఏం చేస్తుంది? మనకి ఏదైతే సెన్సిటివ్ ఏరియాస్ కానీ, ఓకే, ఒక వ్యూహాత్మకమైన ఏరియాలో ఉన్న ప్లేస్లకు కానీ విదేశీయుల నుంచి ఈ ఎంట్రీ అనేది నియంత్రించేదే PAR అని చెప్పేసి, ప్రొటెక్టెడ్ ఏరియా రెజ్యూమే అని చెప్పేసి. అది దాన్ని పునరుద్ధరించింది కేంద్ర హోంశాఖ. అందుకోసం అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది, కరెంట్ పాలిటీలో భాగంగా. సో మరి ఏ విధంగా నియంత్రిస్తుంది? ఎలా అంటే మనకు జనరల్గా విదేశీయులు అంటోళ్ళు మనకు రక్షిత ప్రాంతాల్లోకి ప్రవేశించడానికి ప్రభుత్వం నుండి జనరల్గా ముందస్తు అనుమతి అయితే తీసుకోవాలి. అది 10 రోజుల ముందు. జనరల్గా ప్రస్తుతానికి మనకి అట్లా అనుమతి తీసుకొని రావాల్సి ఉంటుంది. దీన్ని మనకు మళ్ళీ పునరుద్ధరించిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, మణిపూర్, నాగాలాండ్. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఏ స్టేట్లలో మనకి PAR అనేది ఉంది అని చూస్తే మనము నాగాలాండ్, అదేవిధంగా మణిపూర్, మిజోరాం, సిక్కిం అని చెప్పేసి కొన్ని ప్రాంతాల్లో, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, వీటిలో మనకు ప్రస్తుతానికి ఇవి గుర్తుపెట్టుకోవాలి. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, సిక్కింలో కొన్ని ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీరు, రాజస్థాన్, ఉత్తరాఖండ్, వీటిలో మనకి PAR అని చెప్పేసి ఉంది, ప్రొటెక్టెడ్ ఏరియా రెజ్యూమే అని చెప్పేసి. ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకు వార్తల్లో ఉంది అంటే దీన్ని పునరుద్ధరించడం జరిగింది మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్. రైట్. నెక్స్ట్ అంశం చూస్తే ఉత్తరాఖండ్లో మనకి ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయబడుతుంది. అది ఎప్పటి నుండి అంటే 1 జనవరి 2025 నుంచి ఆల్రెడీ అమలు చేయబడుతుంది. మరి జనరల్గా చూసుకుంటే స్వతంత్ర భారత్లోనే ఫస్ట్ UCC అమలు చేస్తున్న మొదటి రాష్ట్రం అని చెప్పేసి. కాకపోతే ఓన్లీ ఇది గిరిజనులేతరులకు అంటే గిరిజనులకు మినహాయింపు ఉంది, LGBT వాళ్ళకు మినహాయింపు ఉంది. ఇది యాక్చువల్గా ఏంటంటే మనకు 7 ఫిబ్రవరి 2024 మనకు రాష్ట్ర అసెంబ్లీ అయితే ఆమోదించింది. దీని మీద రంజన్ ప్రకాష్ దేశాయ్ UCC కమిటీ చైర్మన్గా ఉండడం జరిగింది. 12 మార్చి 2024 రాష్ట్రపతి ఆమోదం పొందితే మనకు రోడ్ మ్యాప్ శత్రుఘ్న సింగ్ కమిటీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. UCCకి సంబంధించి UCC అనేది ఉత్తరాఖండ్లో
అమలు ఎప్పటి నుంచి అని చెప్పేసి మనం 1 జనవరి 2025 నుంచి అని చెప్పేసి చూసుకోవాలి. ఓకే, యూసీసీకి సంబంధించి మనకు ఆదేశిక సూత్రాల్లో భాగంగా 44 ఆర్టికల్ ఉంటుంది కదా, దాని గురించి ఒకసారి మీరు జిఎస్లో భాగంగా చదవండి. ఓకే, నెక్స్ట్ మనకు ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961 సవరణ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది రూల్ 93 సబ్ క్లాజ్ 2 సబ్ క్లాజ్ ఏ అని సవరించడం జరిగింది. సవరణ అంశాలు చూస్తే ఒకటి మనకు ఎన్నికల ఎలక్ట్రానిక్ రికార్డులను తనిఖీ చేయకుండా నిషేధిస్తుంది. అంటే జనరల్ ఏంటంటే ఈ పోలింగ్కి సంబంధించినవి సీసీ ఫుటేజ్లు కానీ వెబ్కాస్టింగ్ రికార్డులు కానీ ఈ అభ్యర్థులకు చెందిన వీడియో రికార్డులు కానీ ఇవి ఉంటాయి కదా, వాటిని తనిఖీ చేయకుండా నిషేధిస్తుంది. ఈ రూల్నే సవరించడం జరిగింది అని చెప్పేసి వార్తల్లో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961 సవరణ ఏ రూల్ అంటే 93 సబ్ క్లాజ్ 2 సబ్ క్లాజ్ ఏ. రూల్ కంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఏం చేస్తుంది అనేది ఇంపార్టెంట్. ఎన్నికల ఎలక్ట్రానిక్ రికార్డులను తనిఖీ చేయకుండా నిషేధించడం కోసం దాన్ని సవరించడం జరిగింది. రైట్, నెక్స్ట్ డీలిమిటేషన్ మనకి వార్తల్లో ఉంది. ఈ డీలిమిటేషన్ చూస్తే మనకి ఆఫ్టర్ సెన్సెస్ మనకి ఇది సెన్సెస్ తర్వాత మనకు జనరల్గా డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అని చేస్తారు. మనం ఇప్పుడు చూసుకుంటే నారీ శక్తి వందన అభియాన్ అని చెప్పేసి మనకు 33% మనకి అసెంబ్లీలో కావచ్చు పార్లమెంట్లో కావచ్చు మహిళలకి రైట్ రాజకీయంలో పార్టిసిపేషన్ కల్పిస్తున్నాం కదా, దానికి సంబంధించి మనము నారీ శక్తి వందన అభియాన్ అని చెప్పేసి పిలుచుకుంటాం. అయితే మనకి ఈ డీలిమిటేషన్లో భాగంగా జనాభాలో మనకి మార్పులను ప్రతిబింబించేలా దేశంలో నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించే ప్రక్రియ కావచ్చు. అదేవిధంగా డీలిమిటేషన్ కమిషన్ అనేది మనం ఏ ఆర్టికల్ అని చెప్పుకుంటే 82 ఆర్టికల్ లేదా 170 ఆర్టికల్. ప్రతి జనగణన తర్వాత మనకు డీలిమిటేషన్ చట్టం అనేది ఏర్పాటు చేస్తుంది పార్లమెంట్. ఓకే, మనకు వార్తల్లో ఉంది. మరి కూర్పు ఎలా ఉంటుందంటే డీలిమిటేషన్ సంబంధించి నియామకం ఎవరు చేస్తారంటే రాష్ట్రపతి. సభ్యులు ఎవరు ఉంటారంటే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి. అదేవిధంగా సభ్యులు ఎవరంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు సంబంధిత రాష్ట్ర ఎన్నికల కమిషనర్. చూడండి, ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉంటారు మరియు రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు. జనరల్గా మనకు ఫస్ట్ గతంలో డీలిమిటేషన్ చట్టాలు మనకు 1952, 1962, 1972, 2002కు సంబంధించి ఇవి చట్టాలు ఉన్నాయి. అంటే అప్పటి వరకే ఉన్నాయి. మళ్ళీ తర్వాత 1981 కావచ్చు, ఇక్కడ 91 గుర్తుపెట్టుకోవాలి. 1991, 2011 ఈ జనాభా లెక్కల తర్వాత మనకు డీలిమిటేషన్ కమిషన్ అనేది ఏర్పాటు చేయలేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ 2002 84వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు 2026 వరకు మనకు సీట్ల మార్పు లేదు అని చెప్పేసి రాజ్యాంగ సవరణ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మనకు సీట్ల మార్పు అనేది ఉండదు 2026 వరకు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది 84వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎప్పుడు 2002. ఓకే, ఇప్పుడు మనకి డీలిమిటేషన్ కమిషన్ అనేది ఏం చేస్తుంది? ఫస్ట్ మనకు జనాభా ఆధారంగా ప్రాతినిధ్యం అంటే నియోజకవర్గాల యొక్క సంఖ్య కావచ్చు, సరిహద్దు కావచ్చు నిర్ణయిస్తుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీల సీట్ల రిజర్వేషన్ కూడా మనకి ఇది సూచిస్తుంది. అదేవిధంగా కమిషన్ నిర్ణయాలను న్యాయస్థానాల్లో సవాలు కూడా చేయరాదు. అదేవిధంగా కమిషన్ నిర్ణయాలను చట్టసభల్లో సవాలు చేయలేము. అదేవిధంగా చట్టసభల ముందు మాత్రం ఉంచబడతాయి. అంటే సవాల్ చేయరాదు కానీ చట్టసభల ముందు ఉంచవచ్చు. ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి? డీలిమిటేషన్ కమిషన్ అనేది జనాభా ఆధారంగా నియోజకవర్గాల సంఖ్య కావచ్చు, అదేవిధంగా సరిహద్దు నిర్ణయం చేస్తుంది. ఎస్సీ ఎస్టీకి సంబంధించి సీట్ల రిజర్వేషన్, అదేవిధంగా కమిషన్ నిర్ణయాలు కానీ ఈ న్యాయస్థానాలు కానీ ఈ సవాల్ అయితే చేయడానికి ఏమి ఉండదు. అదేవిధంగా చట్టసభల్లో కూడా సవాలు చేయరాదు కానీ చట్టసభల ముందు మాత్రం ఉంచబడతాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు రీసెంట్గా వార్తల్లో ఉంది ఏంటంటే రీసెంట్గా మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి 2024 సంబంధించి ఎన్నికల గణాంకాలను రిలీజ్ చేసింది. దాంట్లో మనకు అత్యధిక మెజార్టీ వచ్చేసి మనకు శంకర్లాల్ వాణి అని చెప్పేసి ఇండోర్ నియోజకవర్గం బీజేపీ వ్యక్తి 11,75,092 అని చెప్పేసి ఆధిక్యం. నెక్స్ట్ సెకండ్ రకీబుల్ హుసేన్ అని చెప్పేసి దుబ్రి అస్సాం కాంగ్రెస్ 10,12,476. అదేవిధంగా శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశా అని చెప్పేసి 8,21,000. ఇది టాప్ 3. నెక్స్ట్ చూసుకుంటే అత్యల్పం చూస్తే రవీంద్ర దత్తారాం అని చెప్పేసి ముంబై శివసేన 48 ఓట్లు వచ్చినాయి. అదేవిధంగా ఆదూరు ప్రకాష్ అత్తింగల్ అని చెప్పేసి మనకి నియోజకవర్గం 684 రావడం జరిగింది. ఇక్కడ పోలింగ్ శాతం చూసుకుంటే మనకి
64.64 కోట్లు అని చెప్పేసి గుర్తుంటుంది. అత్యధిక పోలింగ్ ఇక్కడ అంటే ధుబ్రీ అస్సాం 92%. అత్యల్ప పోలింగ్ ఇక్కడ అంటే శ్రీనగర్ 38%. నోట్ అవుట్స్ ఎన్ని అంటే 63 లక్షలు. పోలింగ్ స్టేషన్స్ ఎక్కువ ఎక్కడ అంటే యూపీ, తక్కువ ఎక్కడ అంటే లక్షద్వీప్. నామినేషన్ ఎక్కువ అంటే ఎక్కడ అంటే మల్కాజ్గిరి, తక్కువ దిబ్రూషా. ఓకే, ఇవి గణాంకాలు ఒకసారి చూసుకోండి, క్వశ్చన్ పడుతుంది. రైట్, ఇక్కడ మనము ఈ ట్రాన్స్జెండర్లకు సంబంధించి జనన ధృవీకరణ అంశం అనేది కర్ణాటక హైకోర్టు అనేది తీర్పు ఇవ్వడం జరిగింది. 1969 ఈ చట్టం జననం మరియు మరణ నమోదు చట్టం. ఈ జనన మరణాలు నమోదు ప్రకారం దీనికి భర్త నమోదు చేసిన లింగం అనేది మార్చబడదు. ఎవరైతే నమోదు టైంలో దీని ప్రకారం భర్త సమయంలో మనకి నమోదు సమయంలో నమోదు చేసిన లింగం అనేది మార్చబడదని చెప్పి చెప్తుంది. ఇక్కడ యాక్ట్ ఏంటంటే ట్రాన్స్జెండర్ పర్సన్స్ యాక్ట్ 2019 సెక్షన్ 6 ట్రాన్స్జెండర్స్ తమ జెండర్ ఐడెంటిటీని చట్టబద్ధంగా ధృవీకరించుకోవచ్చు. కర్ణాటక హైకోర్టు తీర్పు ట్రాన్స్జెండర్స్ తమ బర్త్ సర్టిఫికేట్లో తన పేరు మరియు లింగంను అప్డేట్ చేసే హక్కు కలిగి ఉన్నారు అని చెప్పేసి చెప్తుంది. ఏం లేదు, ట్రాన్స్జెండర్ల యొక్క జనన ధృవీకరణ అంశం అనేది కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది. ట్రాన్స్జెండర్స్ మాత్రం బర్త్ సర్టిఫికేట్లో తన పేరు కానీ లింగం కానీ అప్డేట్ చేసే హక్కు కలిగి ఉన్నారని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. ఓకే, ఇవి మనకు కంప్లీట్గా డిసెంబర్ సంబంధించిన పాలిటీ అంశాలు. సేమ్ ఇదే విధంగా మనము ఈ మంత్ నుంచి బ్యాక్ వెళ్దాం. నవంబర్ కానీ, అక్టోబర్ కానీ, సెప్టెంబర్ కానీ, ఆగస్ట్ కానీ, జూలై కానీ, జూన్ కానీ, మే కానీ, ఏప్రిల్ కానీ, మార్చ్ కానీ, ఓకే, ఫిబ్రవరి కానీ, జనవరి కానీ, అంటే 2024 జనవరి వరకు కరెంట్ పాలిటీని చూస్తాం. ఆ కరెంట్ పాలిటీలో ఉన్న అంశాలు ఏవైతే జిఎమ్స్ ఉన్నాయో అవి కూడా మనం డిస్కస్ చేస్తాం. ఈ పీడిఎఫ్ మీకు గ్రూప్లో అందుబాటులో ఉంటుంది, చూసుకోగలరు, ధృవ స్టార్ సర్కిల్ అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా ధృవ స్టార్ సర్కిల్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇలాంటి పీడిఎఫ్స్ కానీ మీకు సంబంధిత అప్డేట్స్ కానీ మీకు అవైలబుల్లో ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మనకి ఈపీపీఎస్ సంబంధించి ఏవైతే నీడ్స్ ఉన్నాయో, వీడియోకి సంబంధించి గ్యాప్స్ ఉన్నాయో అవి మీరు కామెంట్లో తెలిపండి. దానికి సంబంధించిన క్లాసెస్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను నాకున్న సమయాన్ని బట్టి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.